లోకముల ప్రభా సాతాను ప్రతి మనిషిని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. ప్రభువాని చేతికి మేము దొరకకుండా మా చేతిని ప్రభువా మీరు పట్టుకుని మీ చేతిని కూడా ప్రభావ మేము పట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎన్నిసార్లు పడినారు, ఎన్నిసార్లు మా జీవితంలో ఇబ్బందులు కలిగిన తిరిగి మరలా మమ్మల్ని లేవనెత్తి నడిపించేవాడవయ్యా. కౌగులించుకున్నవాడము నీవే, ఎత్తుకున్నవాడము నీవే, స్వస్థపరచువాడము నీవే, లేపేవాడము నీవే ప్రభువా. మా జీవితంలో ప్రభువా ఉన్న ప్రతి సమస్యను మా నుండి దూరం చేసి మమ్మల్ని ప్రభువా లేవనెత్తండి ప్రభువా. అనేక మంది తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు కాదు, మరి కొందరు ప్రభువా చెప్పుకోలేని పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాటిని కూడా స్వస్థపరచండి ప్రభువా. హాస్పిటల్లో ఉండి తండ్రి వైద్యం చేయించుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభువా, ప్రాముఖ్యంగా పిల్లి ప్రేమయ్య గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. అతను మన బలహీనతను మీరు తీసివేయండి ప్రభువా. విదయగల హస్తంతో ముట్టండి తండ్రి. కుటుంబ యజమానులు ప్రభువా, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నటువంటి తండ్రిగా క్షేమకరమైన ఆరోగ్యంతో తన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని తండ్రి ఆశపడుతూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నాను తండ్రి. మా ప్రార్థనకు సమాధానము జవాబును మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా అనేక మంది బిడ్డలు ప్రభువా అనారోగ్యముల చేత, జ్వరముల చేత, రకరకాలైనటువంటి తండ్రి సన్నిధిలోనే సమస్తము దొరుకుతుంది. సన్నిధానంలో ప్రార్థించి పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. ఇంటి దగ్గర ప్రార్థిస్తే దేవుడు ఆలోచిస్తారని కొందరు అనుకుంటూ ఉన్నారు. మీ సన్నిధిలోనే సమస్తము దొరుకుతుంది. ఈ సన్నిధిలోనే ఆనందము, సంతోషము, స్వస్థత, సమాధానము, ప్రేమ అన్ని మీ సన్నిధానంలో బిడ్డలు కూడా ప్రతి ఆటంకమును మీరు తీసివేసి ప్రతి బిడ్డలు క్షేమకరంగా మీ సన్నిధానాన్ని మీ సన్నిధానంలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన అలాంటి శ్రేష్టమైన జీవితము నాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించి బిడ్డల ప్రభావ ఇప్పటి వరకు ఒక 2 గంటల ప్రభావ మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించి మరి గృహాలకు వెలుగుతున్నారు. మీ దీవెనలు ఆశీర్వాదము బిడ్డల మీద, బిడ్డల కుటుంబాల మీద కుమ్మరించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.